హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము రైస్ సేమియా తోటి నిమ్మకాయ చిత్రాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మనము ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ అయితే తీసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తేనంటే సేమియా అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ వేసి ఒక 5 నిమిషాలు వాటర్ని మరిగించుకోండి. ఇప్పుడు 2 నిమ్మకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు వచ్చేసి ఒక పావు కప్పు దాకా తీసుకోండి. తర్వాత శనగపప్పు, మినపప్పు 2 కూడా ఒక్కొక్క స్పూన్ దాకా తీసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చిని కూడా తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము కొంచెం ఇంగువ కూడా తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు 5 నిమిషాలకు వాటర్ ఇలా మరిగిన తర్వాత వెంటనే స్టవ్ కట్టేసేయండి. స్టవ్ కట్టేసిన తర్వాతనే మనం సేమియా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఉడికించొద్దనమాట, ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అంతే, ఈ వేడికే మనకు సేమియా అనేది మంచిగా ఉడికిపోతుంది వాటర్లో. తర్వాత నిమ్మకాయ అనేది మనం ఇలా జ్యూస్ తీసుకొని పెట్టేసుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా జ్యూస్ తీసేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి పోపు పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకోవాలి, తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా పల్లీలు వేసుకుందాము. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కాజులు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. ఆ తర్వాత ఇందులో ఒక రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలి. 1 లేదా 2 వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇవి కొంచెం సేపు వేగనివ్వండి. ఇవి కొంచెం పల్లీలు, పప్పులు వేగిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. వేసేసుకొని మంచిగా ఒకసారి పోపును కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా చల్లారాలన్నమాట పోపు చల్లారే లోపల మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. సేమియా మనం వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ చూసారు కదా, మంచిగా ఆ వేడి వాటర్కే సేమియా అనేది ఇలా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మీరు దీన్ని వడగట్టేసుకోవాలి. సేమియాను ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వడగట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకోవాలి. పొడి పొడిగా వస్తుంది. ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తం కూడా మనకు ఇలా చూపిస్తాను చూడండి, బౌల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఈ వాటర్ని తీసేసేయాలి. మంచిగా పొడి పొడిగా వస్తుంది సేమియా అనేది. ఇప్పుడు మనకి ఈ పోపు కూడా రెడీ అయిపోయింది కదా. ఇందులోకి ఉప్పు వేసుకుందాం. 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసేసుకున్న తర్వాత మళ్ళీ పోపును ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పోపును కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సేమియా అనేది యాడ్ చేసుకుందాము. ఎప్పుడు ఒకే విధంగా రైస్తో కాకుండా ఇలా చేయండి ఒకసారి. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి మనం లంచ్ బాక్స్లోకి కూడా పెట్టేయడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సేమియా వేసేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మంచిగా ఇలా ఈ సేమియాకంతా పోపు పట్టేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సేమియాకంతా ఈ నిమ్మరసం పట్టేటట్టు మంచిగా చేయితోటే మంచిగా కలిపేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, సేమియా అనేది ఎక్కడ కూడా అంటుకోకుండా ముద్దగా రాకుండా పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, ఇలా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.